జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును వీక్షించేందుకు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రానున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ అన్నారం చేరుకోనున్నారు ఈటెల. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టును వీక్షించేందుకు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రానున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ అన్నారం చేరుకోనున్నారు నేతలు. రైట్, ఇక మేడిగడ్డ పర్యటనకి సంబంధించి బీజేపీ నేతలు అక్కడికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం మరి రిపోర్టర్ స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి, ఇప్పటికే మేడిగడ్డకి సంబంధించి అక్కడ 144 సెక్షన్ నడుస్తోంది. రీసెంట్ గా రాహుల్ పర్యటన కూడా అక్కడ అడ్డుకున్నట్టుగా కనిపిస్తోంది పోలీసులు. ఈ రోజు మరి బీజేపీ నేతలు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతవరకు సఫలీకృతం అవుతారు అండ్ ఏ విషయాలు అక్కడ వీళ్ళు పాయింట్అవుట్ చేయడానికి వెళ్తున్నారు? మహాలక్ష్మి కాళేశ్వరం మేడిగడ్డ ఇష్యూ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజైతే 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో కాళేశ్వరం వీళ్ళు బయలుదేరబోతున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటెల రాజేందర్ వీళ్ళతో పాటు మరికొంతమంది నేతలు కూడా ఉండబోతున్నారు. వీళ్ళందరూ కూడా మేడిగడ్డను చూడడానికి వెళ్ళబోతున్నారు. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం అనేది పూర్తిగా తప్పుల కుప్పగా మారిపోయింది. అండ్ మేడిగడ్డ అనేది అసలు ఎందుకు పనికి రాకుండా ఉంది. ఈవెన్ అన్నవరం సుందిళ్లకు సంబంధించి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఎంతవరకు క్వాలిటీ ఉంది అనేది డౌటే అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. మొత్తం కూడా ప్లానింగ్ లో, డిజైనింగ్ లో, క్వాలిటీలో లోపాల వల్లనే ఇది జరిగింది. ఇది పూర్తిగా మానవ తప్పిదం. ఎట్ ద సేమ్ టైము కుటుంబం కావాలనే కాసులకు కకృతి పడి ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. దీనివల్ల లక్షలాది మంది ప్రాణాలు రిస్క్ ఉండడంతో పాటు కోట్లాది ధనం అంతగా వ్యర్థమైపోయింది. కాబట్టి దీని మీద వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి. నిన్న మనకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఇదే చెప్పాడు. బీఆర్ఎస్ కి సంబంధించి అవినీతికి పరాకాష్ట, కొన్ని కోట్ల ధనం అంతా కూడా వృధా అయిపోయింది. దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి షెకావత్ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా దీన్ని పునరుద్ధరించే వరకు కూడా బ్యారేజీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉండవు. అండ్ నీటిని నిల్వ చేస్తే మరింత కష్టతరం అవుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి ఎన్టీసీఐ రిపోర్టుకు సంబంధించి ఉంటుగా అలాంటి విషయాలే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బీజేపీ ప్రస్తావించబోతుంది. మొన్న రాహుల్ గాంధీ వచ్చినప్పుడు 140 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అంత వాళ్ళు బారికేడ్లు తెలుసుకొని మరీ లోపలికి వెళ్ళడానికి చూస్తారు. అండ్ అక్కడ క్లియర్ గా అంటే మనకు పూర్తిగా ఏదైతే పిల్లర్ కుంగిపోయినటువంటి పిల్లర్ ఉందో, ఎక్కడైతే క్రాక్స్ వచ్చాయో అవన్నీ కూడా క్లియర్ గా చూపించడం జరిగింది. సో ఈ రోజు బీజేపీ నేతలు కూడా దాన్ని అంతే సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయిలో మేడిగడ్డకి ప్రయాణం అయ్యారు. అప్పుడు ఏది ఏమైనా ఒకవేళ పోలీసులు అడ్డుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్తాము, అక్కడ చూస్తాము, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది అధికారులు ఆల్రెడీ ఇప్పటికే హెడ్ దృష్టి తీసుకెళ్లినప్పటికీ కేంద్రానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి కార్యక్రమాల ప్రకారం కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మేము చూసి ఆ తర్వాత ఏం చేయాలి అన్న దాని మీద కూడా ఒక చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిర్మాణ లోపాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దీనికంటే ముందే కేంద్రం అప్రమత్తం చేసింది. పంపు హౌస్ లో ముందుగానే ఇది మునిగిపోతాయనేటువంటి హెచ్చరిక కూడా కేంద్రం నుంచి ఉంది. మేడిగడ్డకు సంబంధించి సిడబ్ల్యూసీ హెచ్చరిక కూడా ఉంది. ఇవన్నీ కూడా మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నప్పటికీ కూడా అదంతా కట్టుకథలు అని చెప్పేసి కేవలం కాసులు ఎక్కువగా వస్తాయని చెప్పేసి కాంట్రాక్టర్ ఎలా పడితే అలా చేస్తున్నా కూడా డబ్బులు ఒకటే ప్రాతిపదికన తీసుకొని కాళేశ్వరం అంటే అది ఏదో గొప్పగా చూపించి ఒకప్పుడు బస్సుల్లో జనాలను తీసుకెళ్లి చూపించారు. ఇప్పుడు మేము వెళ్ళి చూస్తామంటే మీకు వచ్చే ఏంటి, మేము ఖచ్చితంగా చూస్తాము, ఏం జరిగింది ఏంటి అనేటువంటి క్లారిటీ ప్రజల ముందు పెట్టాలి. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ మాత్రం కాళేశ్వరానికి సంబంధించి జరుగుతున్నటువంటి తప్పుల్ని బయట పెట్టడంలో సక్సెస్ అయింది. అండ్ రాహుల్ కూడా
తాను చేసినటువంటి ట్వీట్ కి సంబంధించి కూడా దుమారం రేపినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీ కూడా అంతే అదిగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఇష్యూని టేక్ ఓవర్ చేయాలని భావిస్తుంది. చూడాలి మరి వీళ్ళు వెళ్ళి ఎలాంటి హైప్ అక్కడ క్రియేట్ చేస్తారు, ఎంతవరకు అది కేసీఆర్ ప్రభుత్వాన్ని అంటే రేపటి రోజున కేసీఆర్ మరొకసారి అధికారంలోకి రాకుండా ఉండడానికి ఎంతవరకు అడ్డుకట్ట వేయగలుగుతారు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ముఖ్యంగా ఇన్ని కోట్ల రూపాయల ధనం వృధా అవుతుంది. అండ్ ఒకవేళ అక్కడ ఏమైనా జరిగితే చాలా మంది ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి దీన్ని అంతా కూడా ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. 10 గంటలకైతే ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. అక్కడికైతే ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా పోలీసులు అయితే మేము లోపలికి అలో చేయము అని చెప్పేసి ఉన్నారు. కానీ ఎంతవరకు ఉంటారు, మేమైతే ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్తాము, చూసి తీరుతాము అంటే ఇట్లా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తీసుకెళ్లి బ్యారికేడ్లు తోసి అలాంటి చర్యలు తీసుకోకుండా మేము అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఖచ్చితంగా ప్రజలకు చూపేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అండ్ సేమ్ టైం మేము అధికారంలోకి వస్తే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రతి పైసాను కూడా కల్వకుంట్ల కుటుంబం నుంచి కట్టించుతాము, దాని మీద పూర్తి చర్యలు ఉంటాయని చెప్పేసి బీజేపీ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.